రండి రండి, ఏమైనా విశేషమా? భలే కనిపెట్టేశావయ్యా, మంచి శుభవార్తతోనే వచ్చాను. ఇంతకీ ఏంటా శుభవార్త? వచ్చే పౌర్ణమి నాడే వివాహం. మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లి అంటే మీ వంట లేకుండా అవదు కదా. ఇక భీమయ్య చేసే వివాహ భోజనం అంటే ఏంటో మగ పెళ్లి వారికి రుచి చూపించాలి. మరి వచ్చే పౌర్ణమికి పక్క ఊర్లో సోమయ్య గారి ఇంట్లో పెళ్లికి మనం వంటలు చేయాలి. సరే భీమయ్య, తప్పకుండా. అందరూ అనుకున్నట్టుగానే మీ వంటలు చాలా బాగా కుదిరేయ్యా. పెళ్లి భోజనాలు తిన్న వారందరూ పొగడ్తల వర్షం కురిపించారు. సోమయ్య నాకు 2400 రూపాయలు ఇచ్చాడు. మీరు ముగ్గురు తలో 400 తీసుకోండి. అంటే మా ముగ్గురికి కలిసి 1200 ఇచ్చి నువ్వొక్కడివి మాత్రం 1200 తీసుకుంటావా? ఇది అన్యాయం కదా. చూడండి, బేరం తెచ్చింది నేను, నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను. మీరు నన్ను లెక్క అడగడం నాకు నచ్చలేదు. మీకు ఇష్టం లేకపోతే ఇక మానేయండి. చూడు వదిన, అన్నయ్యకు వంటలు చేయడంలో ఎంతో మంచి పేరు ఉంది. అందులో మా కష్టం కూడా ఉంది కదా. కానీ వచ్చే సొమ్ములో సగం మాత్రమే మాకిస్తున్నాడు. మేము మా కుటుంబాలతో ఉన్నాం, మా కష్టాలు మాకు ఉంటాయి కదా. కానీ నేను మీ సంగతి ఎత్తినప్పుడల్లా ఆయన నా మీద కోపగించుకుంటున్నారు.